వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బట్ మనకి ఇప్పుడున్న హీరోస్ కి మీ టైంలో ఉన్న 90s హీరోయిన్స్ అంటే చాలా గౌరవం, మర్యాద. మా సినిమాలో చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు అందరూ కూడా. సో డెఫినెట్ గా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ చెవున ఈ వీడియో పడిందా? మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రాజకీయాలకు పండుగ. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీ కూడా ముడిపెట్టేశారు. ఉంది, మీకు తెలుసు కదా. ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు పెద్దగా రావు, అది దానికి అంటే సర్క్యులేట్ అవుతుంది. అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. నేను ఎప్పుడు ఆ వేళ ఆలోచించలేదు, ఎందుకంటే నాకు సినిమాలు యాక్ట్ చేయకూడదు, నాకున్న బిజీ కానీ నేను ఓన్లీ టీవీ షోస్ వరకే పరిమితం అయ్యాను. అవనుకో నా లిమిటెడ్ టైమ్ లో నేను ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎపిసోడ్స్. అదే మూవీ అనుకో హీరో హీరోయిన్ డేట్స్ తో నేను మ్యాచ్ చేయాలి, ఎన్ని రోజులు ఇవ్వాలో తెలియదు. అందుకని నేను ఎప్పుడు కూడా మూవీస్ గురించి ఆలోచించలేదు. కాబట్టి ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అనేది ఐడియా లేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఈ 6 months లో మనకి ఒక ఐడియా వస్తుంది. తొందరలో ఎన్టీఆర్ గారు అత్తగా అయితే బాగుంటారేమో, మహేష్ బాబుకి అమ్మగా అయితే బాగుంటారు, ప్రభాస్ కూడా అమ్మగానే బాగుంటారు. అక్క వదిన అనుకోండి. సో అక్క ఓకే. సో రోజా గారు బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఫుడ్ ఏం తీసుకుంటారు? ఎప్పుడు తిడతావో, ఎప్పుడు పొగుడతావో, ఎప్పుడు ఫిట్టింగ్ పడతావో అలానే ఉండాలి కదా మేము కూడా. మరి జర్నలిస్ట్ అంటే అలానే ఉండాలి కదండి. బాగా వంట పట్టాయి జర్నలిస్ట్ లక్షణాలు, బాగా వంట పట్టాయి. సో ఎందుకంటే చెప్తుంటారు కదా, సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకులు ఎక్కువ యాక్ట్ చేస్తారు అని చెప్పి చాలా చెప్పారు. నాకు పాలిటిక్స్ వెళ్ళాక తెలిసింది. మా ఆయన అంటాడు, నువ్వు సినిమాలో ఆర్టిస్టే కానీ పాలిటిక్స్ లో నువ్వు పూరా ఆర్టిస్ట్, ఒక్కొక్కడు ఏం పర్ఫార్మ్ చేశారు, నువ్వేంటి ఇలాంటి అంటారు. నా ముందరే వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎలా ఉంటుంది మనకి? అవును, చాలా మంది ఈ మధ్యలో ఎక్కువైపోయింది. ఆస్కార్ ఇచ్చేయచ్చు అక్కడ, పోటీ ఎక్కువ ఉంటుంది. ఆస్కార్ కూడా అంతమంది ఉన్నారు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. సూపర్. ఇప్పుడు ఏడుగొండల స్వామిని బాగా పూజిస్తారు మీరు, అమితమైన ఇష్టం. అసలు నాకు తెలిసి లాస్ట్ 5 years లో మీరు చేసుకున్న దర్శనాలు ఎవరు చేసుకుని ఉండరు, అంతగా ఇష్టపడతారు. శివుడు కూడా. దాన్ని కొంతమంది పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది నెగిటివ్ గా చూస్తారు. ఇన్నిసార్లు దైవ దర్శనం కేవలం డబ్బు కోసమే, ఆ దర్శనాల పేరుతో డబ్బులు లూటీ చేసేసారు అండ్ జనాల దగ్గర నుంచి లాగేశారు, దేవుడి పేరు చెప్పుకొని సొమ్ము గుంజేసుకొని దాచిపెట్టేసుకుంది రోజా అన్న కామెంట్స్ మీరు వినే ఉంటారు. దానికి ఏం చెప్తారు రోజా గారు? దేవుడే చూసుకుంటారు. లడ్డు వివాదం తర్వాత ఇది బయటకు వచ్చింది. ఇది కూడా ఫస్ట్ నుంచి ఛానల్లో అదే పనిలో ఉంటాయి. దేవుడి దర్శనానికి వస్తే కూడా వాళ్ళకి కడుపు మంట, దానివల్ల ఇలా అంటారు. కానీ నేను ఒకటే చెప్పగలను, ఎవరైనా దేవుడి సొమ్ము తింటే దేవుడు చూస్తాడు వాళ్ళు. ఎవరు కూడా దేవుడిని మోసం చేయలేరు కదా. అట్లాగే ఒక ఆడపిల్లని అన్యాయంగా మాట్లాడితే కూడా దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. అయినా కూడా సినిమా ఇది బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు కొండ మీద టికెట్లు ఎవరైనా అమ్ముకుంటారా? వీటినే నీచంగా చూస్తాం, ఇంకా దేవుడి దగ్గర ఉన్నది. కాబట్టి ఒక మనిషిని బ్యాడ్ చేయడానికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నా శత్రువులు ఉన్నారు. ఏం చెప్పాలో అంటే ఏ విధంగా ఈమె మీద నింద వేసి జనాల్ని కన్విన్స్ చేయాలి, నమ్మించాలి అనే దాంట్లో ఎంత దిగజారిపోతున్నారో అనేది ఈ విషయంలోనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క తిరుమలకే కాదు, నేను వారణాసికి వెళ్తాను, ఉజ్జయినికి వెళ్తాను, అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను. మరి అక్కడ ఎందుకు టికెట్లు అమ్ముకోవట్లే, ఇక్కడ అమ్ముకునేదాన్ని అయితే? అంటే భగవంతుడి మీద భక్తి ఉన్నా కూడా వీళ్ళకి బాధే. దాన్ని కూడా నెగిటివ్ చేయడానికి ఎంత దిగజారిపోతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ రెండవది, అది ఒక నమ్మకం. నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి పోయేది ఎందుకంటే నాకు ఇది కావాలని అడగను. అక్కడ అందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. గుళ్ళోకి పోయినప్పుడు ఒక పాజిటివ్ మైండ్తోనే ఉంటాడు ఎంత చెడ్డోడైనా. సో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ఆరా ఉంటుంది. సో అక్కడ మనం ఉన్నప్పుడు క్లెన్స్ అవుతాం. మనకున్న ప్రెషర్స్ కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ పోయి మళ్ళీ మనం ఈ సమాజంలో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి కదా. సో ఆ ఎనర్జీ గెయినింగ్ కోసమే మనం టెంపుల్కి వెళ్తాం. అంతేగాని టికెట్లు అమ్ముకోవడానికి ఎవడైనా టెంపుల్కి వెళ్తున్నాడు అని చెప్పాడు అంటే ఇంకా వాడిని ఆ భగవంతుడే కాపాడాలి. సో ఇప్పుడు నగర ప్రజలు హద్దుకున్నారా మళ్ళీ? అక్కడే మీ పార్టీ వాళ్ళే ఎక్కువ మిమ్మల్ని
నా ఇబ్బంది పార్టీ వాళ్ళు పెట్టి కాదు. మొన్న ఎలక్షన్స్ లో మీరు ఓడిపోవడానికి హాఫ్ ఆఫ్ ద రీజనే వైసీపీ పార్టీ లోకల్ నాయకులు అనే టాక్ అయితే గట్టిగా నడిచింది. ఉంటుంది. అదే అంటున్నాను కదా, మేము అధికారంలో కర్ణుడికి- ఉన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో ఒక్క నగిరి ప్రాబ్లమాటిక్, నగిరిలో మాత్రమే ఏదో జరుగుతుంది అన్నట్టు చూపించారు. కానీ ఇప్పుడు చూసాం కదా అన్ని బయటకు వస్తాయి. మీకైతే కాబట్టి- టికెట్ రానివ్వకుండా చాలా మంది మీ పార్టీ వాళ్ళే ఆ? అదే కదా పాలిట్రిక్స్ అంటారు కదా. పాలిటిక్స్ లో పవర్ గేమ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరైనా బలమైన వాళ్ళని ఎలా అడ్డు తొలగించుకోవాలా అనేది ఏ పార్టీలోనే ఉంటుంది. అది మా పార్టీ అంటే మీ పార్టీ అని మీ ఉండదు. జిల్లా నాయకులు చేశారంటారా లేకపోతే ఎవరైనా స్టేట్ చేయొచ్చు. మీద ఉందంటారు ఎవరైనా గట్టి ప్రభావం మీ చేయొచ్చు. మీద? ఇప్పుడు టీడీపీలో నేను ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న నమ్మకం, నేను కంబైన్డ్ స్టేట్ లో తిరిగా కదా, ఆయన సీఎం అయ్యారు 98 లో. అవును. సో ఆయన నాకు ఎక్కడ పెద్ద పదవి ఇచ్చేస్తాడో, అప్పుడే మంత్రి ఇచ్చేసి నేను ఎక్కడో ఎదిగిపోతానన్న భయం ఉండేది వాళ్ళకి. ఓకే. సో దాంతో నన్ను ఓడిచ్చేస్తే అసలు అడ్డమే లేదు కదా అనుకున్నారు. Hmm. సో అది ఎక్కడైనా ఉంటుంది పవర్ గేమ్ అనేది. ఓకే. ఎప్పుడు కూడా జూనియర్స్ దాటిపోవాలి అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా సీనియర్ అయిపోయా కాబట్టి ఆ ఈసారి ప్రాబ్లం గెలిస్తే చిత్తూరు జిల్లాకి మీరే బలమైన నాయకురాలు అవుతారా? అట్లెందుకు, చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు. ఎవరున్నారు? పెద్దిరెడ్డి గారు ఒక్కలే కదా? పెద్దిరెడ్డి గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటి జగన్ దాకా వెళ్ళి ఏదైనా సమస్యని చెప్పే అంత చనువు రోజాకు ఉంది. కొంత అనగదొక్కాలనే ప్రయత్నం జరగలేదా మొన్న ఎలక్షన్స్ లో? నిజంగా చెప్పండి. మీరేంటండి, ఆ? ఏ పార్టీలో అయినా కూడా, నేననే కాదు ఎవరైనా కూడా పవర్ గేమ్ లో వచ్చి నేనే టాప్ లో ఉండాలి, నేనే సీఎం కి దగ్గరగా ఉండాలి అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. అది ఒక రన్నింగ్ రేస్. పులి మీద సవారీ అంటారు కదా, దిగితే మనం తినేస్తుంది. మనం సవారీ చేస్తూనే పరిగెత్తుండాలి. వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళే అంత చనువు ఉంది సీఎం గారి దగ్గరికి రోజా గారికి చంద్రబాబు అనేది. నాయుడు దగ్గర అయినా వితౌట్ అపాయింట్మెంటే వెళ్ళాను నేను ఉన్నంత వరకు కూడా. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ అబ్లిగేషన్ పెట్టుకోను, నా పర్సనల్ అబ్లిగేషన్. నేను ఈ పార్టీలో ఉన్నా కూడా నా కాన్స్టిట్యూన్సీ, అప్పుడంటే కాన్స్టిట్యూన్సీ లేదు నాకు. ఇక్కడ ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మీద అడుగుతాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలని ఏ రోజు అడిగింది లేదు. కాబట్టి ధైర్యంగా నాకు అపాయింట్మెంట్ ఎవరైనా ఇస్తారు. సూపర్. ఇప్పుడు స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ అంటే నిమిషాల్లో ఇచ్చేస్తారు. కేసీఆర్ గారినైనా అలాగే కలుస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పర్సనల్ ఆబ్లిగేషన్స్ పెట్టుకొని వాళ్ళని నసబెడితే ఎవరు ఇవ్వరు. Friends కూడా ఇవ్వరు. నాకు వర్క్లు ఇవ్వండి, నాకు మైండ్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఎవడైనా కూడా ఏం అబ్బా సంపాదించుకోలేదా అనుకుంటారు. మినిస్ట్రీ ఉన్నప్పుడు? మరి లేదండి, అస్సలకి నా జీతం నాకు వచ్చింది. జీతంతోనే జీతము పవర్ ఎంజాయ్ చేశా. పవర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అది సినిమాల్లో చూడటమే కదా, రియల్ గా చూసినప్పుడు అది ఒక థ్రిల్ గా అనిపించింది నాకు. చిన్న చిన్న సరదాలు నా లైఫ్ లో, నా అన్ని కూడా చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆశలే ఉన్నాయి. ఆ సరదా కోసమైనా నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను, మినిస్ట్రీ ఇవ్వకపోతాను బ్లాక్ మెయిల్ చేసింది జగన్ గారిని. అసలు లిస్ట్ లో లేని పేరు ఇంకొక 5 నిమిషాల్లో అనౌన్స్ చేసే ముందు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ఆర్కే రోజా అని ఏదో ఒక శాఖ ఇచ్చేయండి రా బాబు, ఎందుకు ఇవ్వాలా? ఎప్పుడూ లేదు. నేను ఏ రోజు కూడా ఇంత ఇబ్బంది పెట్టే పని నాయకుడిని ఏ రోజు చేయలే. అక్కడైనా ఇక్కడైనా చేసుకొని చెప్పండి రోజా గారి ఒక్కదానికి ఆన్సర్. అలా ఫస్ట్ టైం ఇవ్వనప్పుడే వెళ్ళిపోయింది. చనిపోతానన్న మినిస్ట్రీ పోతే ఫస్ట్ టైం ఇవ్వనప్పుడే వెళ్ళిపోయి ఉండాలి. సెకండ్ టైం వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? అదే అవకాశం వస్తుంది వెయిట్ చేస్తున్నాం కదా. అట్లా ఎవరు చేయరు, అట్లా ఎవరు చేయరు. ఇప్పుడే మీరు చూస్తుంటారు కదా, ఈ రోజులో చేయలేదంటే రేపు వెళ్ళిపోతారు. ఓకే. అన్ని రోజులు ఎవరు వెయిట్ చేయరు కదా, 3 years వెయిట్ చేస్తారు ఎవరన్నా. సో మీరు అనుకుంది అయితే సాధించారు ఇంకా రాజకీయాలలో. నేను మినిస్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే అవ్వాలి, పవర్ అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కువ మందికి నేను సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి హెల్ప్. అసలు మా కాన్సెన్సే కాదు, స్టేట్ లో ఎక్కడ ఎవరికి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా కూడా జగన్ సార్కి చెప్పి చేయించుకునే స్థాయికి నేను వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఫ్యామిలీస్ ఈరోజు నేను బాగుండాలని కోరుకుంటున్నారు కదా. నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను. సక్సెస్ ఫెయిల్యూర్ డిఫరెంట్, సినిమాల్లో ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుంది. కానీ మనిషి మనశ్శాంతిగా ప్రశాంతంగా తనకు నచ్చిన వాళ్ళతో, తన కుటుంబ సభ్యులతో, తనను అభిమానించే వాళ్ళతో, వెల్ విషర్స్తో హ్యాపీగా ఉండటం అందరి వల్ల కాదు, కోట్లున్నా కూడా ఉండదు. అది అది ఉండటం చాలా ముఖ్యం. అది బ్లెస్సింగ్స్తోనే వస్తుంది. ఎంతో మంది వాళ్ళు నాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు ఒక్కడే నాకు బ్లెస్ చేయొచ్చు, కానీ నువ్వు ఎంతమందికి చెప్పుకుంటావు నా గురించి?
అమ్మ నాకు ఇట్లా చేసింది, అమ్మ వెళ్ళగానే నన్ను ఇలాగా చూసుకుంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నీతో పాటు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆమె బాగుండాలి, ఆమె బాగుంటే 10 మందికి మంచి జరుగుతుంది. అట్లా బ్లెస్సింగ్స్ తో నాకు హ్యాపీనెస్. మీ దగ్గర నాకు బాగా నచ్చే గుణం ఇదొకటి, ఏది పక్క వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, అడిగితే మనం కాదు అనకూడదు. నన్ను నోరు తెరిచి అడిగితే లేదు అనేది లేదు. సహాయం, నేను చేయగలిగిన ప్రతి సహాయం అందరికీ చేశాను. కొంచెం రాజకీయాల్లోనే ఇవన్నీ కానీ విమర్శలు, రాజకీయాలు అంటే వ్యక్తిగతంగా రాజకీయం అంటేనే ఫైటింగ్. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి, అపోజిషన్ లో ఉన్నప్పుడు తప్పు జరిగినప్పుడు నిలదీయాలి. అది ఎవరైనా, ఎవరు అపోజిషన్ లో ఉంటే వాళ్ళు నిలదీయాలి, అధికారంలో ఉన్నవాడు సమాధానం చెప్పాలి, పని చేయాలి. ఇది మాకైనా మీకైనా ఎవరికైనా అదే. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న ఫైర్ బ్రాండ్ అయితే ఇంకా ఎక్కువ సెక్యూరిటీని ఇవ్వాలి. కాన్వాయ్లు ఉన్నాయా లేకపోతే ఉన్న గన్మెన్లు తీశారు, ఏ స్టేట్ లో లేనటువంటి విధంగా. ఒక హీరోయిన్ కాదు, ఒక ఎక్స్ మినిస్టర్ కాదు, ఏమీ చూడట్లా. నో గన్మన్. ఏమంటే గన్మన్ ఇస్తే తిరుగుతారు, గన్మన్లు అయితే ఇంట్లో కూర్చుంటారు కదా అని చెప్పి తిరుగుతున్నారా? మరి ఇంట్లో హ్యాపీగా తిరుగుతున్నా. భయం లేదా? ఏం చేయగలరు? చేస్తే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది కదా. కాబట్టి బెంచ్ లో తిరుగుతున్నారా లేకపోతే? బెంచ్ లో తిరుగుతాను, ఫార్చునర్ లో తిరుగుతాను, ఎన్డీవర్ లో తిరుగుతాను. బెంచ్ కూడా బాగా ట్రోల్ అయింది కదా. మీరు చెప్పండి, ఒక యాంకర్ గా మీకే అంత పెద్ద కారు ఉన్నప్పుడు 150 సినిమాలు చేస్తే నాకుంటే ఉండాలి. నేను అదే అంటున్నాను, దాన్ని ట్రోల్ చేస్తారంటే వాళ్ళు ఎంత ఎదవలో మీరు చెప్పాలి. ఇది కాదు, మీ మెయింటెనెన్స్ కి అవుతుంది ఒక 5-6 లక్షల నెలకి, చీరలకి, జ్యువెలరీకి, వీటికి అవుతుంది అంతే కదా. జ్యువెలరీ బర్త్డే కొనుక్కుంటాను ఎవ్రీ నెలకి ఎంత అయితే మీకు హ్యాపీగా ఉంటారు? ఒక 3-4 lakhs అంతే. చిన్న చిన్న 5 lakhs అంతే. సో నాకు ఎక్కువ భోజనాలకే అవుతుంది. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇప్పటికి నాకు ఎవరింటికి వచ్చినా కూడా వాళ్ళు సంతృప్తిగా తిని హ్యాపీగా వాళ్ళు వెళ్ళాలి. అంటే మన ఇంటికి వచ్చామన్న ఫీల్ వాళ్ళు ఉండాలి. అది నాకు బాగా ఇష్టం. ఎవ్రీ వెడ్నెస్డే మీ నియోజకవర్గంలో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫుడ్ పెడుతున్నారు కదా, అది బాగా నచ్చింది. అది నాకు చాలా ఇష్టం అది కూడా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు తెలుసు కదా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు స్కానింగ్ కి హాస్పిటల్స్ కి విలేజెస్ నుండి. సో వాళ్ళు ఇంటికి వెళ్ళే కొద్దికి ఈవినింగ్ అవుతుంది. అందుకని వాళ్ళకి వేడి వేడిగా క్వాలిటీ ఫుడ్ విత్ ఎగ్, బనానా, చిక్కీతో కూడా పెడతాను నేను. అది నాకు మనసుకి సంతృప్తి. ఇప్పటికి కూడా చేస్తున్నాను, ఇప్పటికి కూడా. సూపర్. అది నాకు మనసుకు సంతృప్తినిచ్చే విషయం. అది ఎప్పుడు చేస్తున్నాను. 400 members వస్తారు 2 హాస్పిటల్, నగిరి ఒకటి, ఎవ్రీ బుధవారం. ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీయే కదా, ఆమెతో వచ్చే వాళ్ళ హస్బెండ్ లేదా మదర్, అత్త ఎవరు వస్తారు, వాళ్ళు కూడా తింటారు. ఎవరికి లేదని చెప్పం.